హైదరాబాద్లో రెస్టారెంట్ నిర్వాహకుల తీరు మారడం లేదు. ఎక్కడో ఓ చోట బిర్యానీలో ఏదో ఒకటి ప్రత్యక్షమవుతూనే ఉంది. రీసెంట్గా ఓ హోటల్లోని బిర్యానీలో బ్లేడ్ దర్శనమిచ్చింది. ఇదేంటని కస్టమర్ ప్రశ్నిస్తే మాటలతో రివర్స్గా అటాక్ చేశారు. ఓవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా, వార్నింగ్లు ఇచ్చినా నిర్వాహకులు మాత్రం పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడిన వారంటూ ఉండరు. కానీ ఈ మధ్య కాలంలో హైదరాబాద్ బిర్యానీ అంటేనే చాలు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దానికి కారణం బిర్యానీ తయారీ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం. మొన్నటి వరకు బిర్యానీల్లో పురుగులు, బొద్దింకలు, సిగరెట్ పీకలు రావటం చూసాం. కానీ గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లోని బిర్యానీలో ఏకంగా బ్లేడ్ వచ్చింది. యాదాద్రి జిల్లాకు చెందిన ఐలయ్య యాదవ్ తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి ఆదివారం గట్కేసర్ బైపాస్ లోని ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా సప్లయర్ బిర్యానీ తీసుకొచ్చాడు. బిర్యానీ తింటుండగా అందులో బ్లేడ్ వచ్చింది. బార్ యాజమాన్యాన్ని పిలిచి బిర్యానీలో బ్లేడ్ వచ్చిన విషయంపై వారిని నిలదీశారు. అయితే రెస్టారెంట్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో వారికి బార్ యాజమాన్యంతో వాగ్వాదం జరగడంతో ఐలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గట్కేసర్ బార్లో మేము భువనగిరికి పోయి ఒక పని మీద పోయి ఇక్కడికి వచ్చి భోజనం చేసుకున్నాం వరకలా మేము ముందే పే చేసినాం బిల్లు కూడా. ఆ బిర్యానీ తీసుకున్నాం. ఫస్ట్ కొంచెం వేసుకొని తిన్నాం, అప్పుడు ఏం అనిపించలేదు. సెకండ్ రౌండ్లో మేము వేసిపోయిన తర్వాత మేము అక్కడ తింటున్నాగా నాకు చేతి ఇట్లా పెట్టుకోగానే ఇట్లా పెట్టుకోగానే తలిగింది ఏదో ముక్కలాగా. చూసే వరకల్లా బిల్లేడు అక్కడ వచ్చి పడ్డది. ఇది నాకైతే చాలా భయం అయింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నోసార్లు తనిఖీలు చేసినా రెస్టారెంట్లను సీజ్ చేసినప్పటికీ వ్యాపారుల్లో మాత్రం మార్పు రావటం లేదు. బిర్యానీ తయారీలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో హైదరాబాద్ బిర్యానీ అంటేనే వామ్మో అనే పరిస్థితులు వస్తున్నాయి.